ఎలా ఉంది బ్రో డిమాండ్ కాలనీ 2? డిమాండ్ కాలనీ కంటే తోపు ఉందని చెప్పుకోవచ్చు భయ్య. డిమాండ్ కాలనీలో వచ్చేసి సో బూత్ బంగ్లాలో ఒక లాకెట్ ఉంటుంది. ఆ లాకెట్ బూత్ బంగ్లాలో ఏమైనా వస్తే లాకెట్ థ్రిల్లర్ మనకి ఇస్తుందని చెప్పుకోవచ్చు. దీంట్లో అలా కాదు భయ్య, ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ నువ్వు ఏదైనా చదివితే చాలు ఆడ ఆ లాకెట్ వచ్చి నేను థ్రిల్ చేస్తూ ఉంటుంది. ఈ సినిమా హర్రర్ సినిమా అనుకున్నా, కానీ అంతకు మించి థ్రిల్లర్ సినిమా అని చెప్పుకోవచ్చు అనమాట. ప్రియా భవాన్ శంకర్ అయితే ఇచ్చి పడేసింది. సో తర్వాత మన అజయ్ డైరెక్టర్ అయితే తోపు అని చెప్పుకోవచ్చు. అలాంటి కాలనీ 1 నుంచి క్యారెక్టర్ తీసుకొస్తారు అనమాట. అది దీనికి జోడిస్తారు. ఇంటర్వెల్ తర్వాత ఇంటర్వెల్ ట్విస్ట్ ఉంటుంది భయ్య, అది కోమా అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి సీక్వెన్స్ 2లో వస్తారు భయ్య. వీళ్ళు వచ్చిన తర్వాత తోపు చించి పడేసారు అని చెప్పుకోవచ్చు. 1కి 2కి సంబంధం లేదని అంటున్నారు, అంటే అదే ఇది అంటున్నారు చాలా మంది. ఇప్పుడు ఎలా ఉంటుంది మనం 1కి 2కి అంటే 1లో వచ్చిన క్యారెక్టర్లు కొత్త క్యారెక్టర్లు దీంట్లో ఉంటాయి. 1లో వచ్చిన క్యారెక్టర్లు ఉంటాయి కానీ దీంట్లో కొత్త క్యారెక్టర్ ఇంకా బిల్డ్ చేస్తారు. సో ఆ బిల్డ్ చేయడం వల్ల ఏమైందంటే ఫస్ట్ మొత్తం స్టోరీ బిల్డ్ చేసుకుంటారు. ఒక 40 మినిట్స్ స్టోరీ బిల్డింగే సరిపోతుంది. దాని తర్వాత ఇంటర్వెల్ వరకు మాత్రం ఫస్ట్ పార్ట్ నుంచి తీసుకొస్తారు. ఇంటర్వెల్ తర్వాత పార్ట్ సీన్స్ ఉంటాయి. కాంచనా అంత లేదు భయ్య, కాంచనా 3 ఉంటుంది కదా, సో దాని లెక్క ఉందని చెప్పుకోవచ్చు. సో డిమాండ్ కాలనీ 1 నుంచి 2 అయితే బాగానే ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సెకండ్ హాఫ్ లో ఎక్కడికో తీసుకుపోతారు భయ్య, మనకు గోవా అస్సాంలో తీసుకుపోతారు. దాని తర్వాత 20 మినిట్స్ క్లైమాక్స్ ఉంటుంది భయ్య, అది కోమా అని చెప్పుకోవచ్చు. దీనికోసం కదా మనం వచ్చింది, దీన్ని చూడడానికే కదా మనం ఈ డిమాండ్ కాలనీ 2 వచ్చిందని అనిపిస్తూ ఉంటుంది భయ్య. సో ఈ సినిమా నేను ఇచ్చే రేటింగ్ 3 భయ్య.